అని చెప్పాలి. సో, ఈ కాంబినేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అందుకే నేను ఏఐతో వాళ్ళు ఎలా ఉంటారో సినిమాలో అని చిన్న ఫోటోలో ఏఐ ఫోటోస్ రూపొందించాను. ఫ్యాన్స్‌కి అయితే చాలామంది నచ్చుతుంది. ఎలాంటి బ్యాడ్ లేకుండా గుడ్‌గా తీశాను. సో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ చూడండి. ఈ వీడియో ఫుల్ చూసి లైక్ చేసి ఇది ఇప్పుడు ఇండియన్ సినిమా కాదు, ఇంటర్నేషనల్ ఫిలిం. దాదాపు 800 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 అండ్ మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రా, వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏ లెవెల్లో ఉంటుందో మనందరూ తెలిసిందే. సో ఒక్క ఫస్ట్ లుక్ లేదు, ఒక్క టీజర్ లేదు, ఒక్క సాంగ్ లేదు. మేబీ ఇది 2027, 28లో సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు. సో నేను అందుకే ఈ సినిమా కోసం ఎలాగా ఉంటుంది, వీళ్ళ పేరు ఎలా ఉంటుంది, వీళ్ళ జంట ఎలా ఉంటుందని ఒక ఏఐతో రూపొందించాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఒక అండర్ వాటర్ సీక్వెన్స్, షార్క్స్, ఇటు మహేష్ బాబు గ్లామర్ అండ్ ప్రియాంక చోప్రా, ఇంటర్నేషనల్ ఇమేజ్తో ఉన్న ప్రియాంక చోప్రా. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. సో ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండ్ గ్రాఫిక్స్తో రిలీజ్ అవుతుంది. సో నాకు తెలిసి ఇది అవతార్ రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నా ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎదురుచూస్తున్నారు. నేను కూడా అందుకే అప్పటిదాకా ఆగలేక వీళ్ళ పేరు ఎలా ఉంటుందో జస్ట్ ఏఐతో ఇమాజిన్ చేశాను. సో మీకు నచ్చింది అనుకుంటాను. మీరు లైక్స్ చేయండి, లైక్స్ టార్గెట్. లైక్ చేస్తే చాలా రీచ్ అవుతుంది. మన తెలుగు సినిమాని మనమే ప్రమోషన్ చేసుకున్నట్టు అవుతుంది. ఇది ఫ్రీగా చేస్తున్నాను. సో మీరు లైక్ వల్ల చాలామంది రీచ్ అవుతుంది. ఎస్ఎస్ఎంబి 29కి మార్కెటింగ్ ఇంకా ఎక్కువైంది. సో మీరు సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. సో ఈ జంట గురించి చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ఏ లెవెల్లో ఉంటుందో నాకు తెలిసింది, రికార్డు బద్దలు కొట్టే సినిమా అవుతుంది ఇది. సో ఇది ఇట్లాంటి సినిమా కాదు, వేరే లెవెల్ మూవీ. ఇంతవరకు ఫ్లాప్ లేని రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సో లాస్ట్ టైం చిన్న వీడియో లీక్ అయింది, కానీ ఇప్పుడు ఇలాంటి లీకులు లేవు. సో నాకైతే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సో ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వీడియో చేస్తా. సో ఏ సినిమా కూడా తీయాలని నాకు ఉంది. మీరు సపోర్ట్ చేస్తే దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను తయారు చేస్తాను, అది కూడా అందరికీ నచ్చేటట్టు. ప్లీజ్ లైక్ చేయండి. సో ఈ వీడియోని షేర్ చేయండి. ఎస్ఎస్ఎంబి 29. సో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. సో విఎఫ్ఎక్స్ మాత్రం హాలీవుడ్ రేంజ్లో ఉంటారంటున్నారు. నాకు తెలిసి అవతార్ రేంజ్లో ఉంటాయో అనుకుంటున్నా, ఎందుకంటే రాజమౌళి ఫ్లాప్ లైన్ డైరెక్టర్ కాబట్టి. జై హింద్. చూసారు కదా ఎలా ఉందో. ఇది మొత్తం ఫ్యాన్ మేడ్. సో చాలా కష్టపడి ప్రాంప్ట్ రాసి మరి అసలు విజువలైజేషన్ చేశాను. సో ఎస్ఎస్ఎంబి 20 అండర్ సీక్వెన్స్ అంటే ఒక రొమాంటిక్ సాంగ్, ఒక సాంగ్ ఎలా ఉంటుందో తీశాను. సో అలా ప్రాంప్ట్ రాసి ప్రియాంక చోప్రా అండ్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29లో ఎలా ఉంటారో ఒక ఫ్యాన్ మేడ్గా రాశాను. ఇది మొత్తం ఫ్యాన్ మేడ్ ఏఐ. సో ఈ సినిమాకు నా వంతు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ అండ్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. సో నాకు ఈ సిరీస్ మీద చేయాలని చాలా ఉంది. ఎప్పుడు కుదిరింది. సో ఎప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తా. మీరు కామెంట్ చేయాలి ఐ వాంట్ అని. సో ఎస్ఎస్ఎంబి 29. సో ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, అలా కెమిస్ట్రీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇద్దరి వేరే లెవెల్ కెమిస్ట్రీ. బెస్ట్ పేరెంట్.